ఏడాదిన్నర తర్వాత ఉత్తరాంధ్రలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. గత ఎన్నికల కంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్గా జగన్ 2.0 పాచిక ఫలించబోతోందని జోష్యం చెబుతున్నారు పలువురు రాజకీయ నేతలు. ఉత్తరాంధ్రలో జగన్ పర్యటన తర్వాత ఆ పార్టీ నేతల్లో ఆయన ఊహించిన దానికంటే ఎక్కువగానే మార్పు కనిపించబోతుందట. మాజీ సీఎం పర్యటనకు ముందు ఉత్తరాంధ్రలో జరిగిన సమీక్షా సమావేశాల్లో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా పాల్గొనడం ఇందుకు ఓ కారణం. అయితే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన కూడా పార్టీ బలోపేతానికి మరింత ఊతమిచ్చిందనే భావిస్తున్నారట ఆ పార్టీ నేతలు. మరి ఇంతకీ వైసీపీ అధినేత ఆదేశానుసారంగా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం ఫలించిందా? పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టిందనే అధినేత భావిస్తున్నారా? ఒకవేళ అదే జరిగితే వైసీపీలో నూతన ఉత్తేజంతో ప్రజల్లోకి వెళ్ళబోతుందా? మరి ఆ పార్టీ నేతలు ప్రజలు ఏమి అనుకుంటున్నారు? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కొత్త వరవడి సృష్టించే విధంగా ఆయన వైద్య విద్యా కళాశాలల పర్యటనని మొదటగా జగన్ తన అస్త్రంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 వైద్య విద్యా కళాశాలలకు మాజీ సీఎం పచ్చజెండా ఊపారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో వైద్య విద్యా కళాశాలల నిర్మాణం కాగా మరికొన్ని ప్రాంతాల్లో కళాశాలల నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయితే ఇటీవల వైద్య విద్యా కళాశాలలకు సంబంధించినటువంటి విషయం తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక ఈ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దీంతో వైద్య కళాశాల పరిశీలనతోని తన రాజకీయ ప్రచారానికి సమరశంఖం జగన్ పూరించి ఉండొచ్చన్న భావనలు కనిపిస్తున్నాయి ఆ పార్టీ నేతల్లో. దీంతో స్టేట్ పాలిటిక్స్ ను శాసించే స్థాయిలో 2019 ఎన్నికల వ్యూహాలను మళ్లీ 2029 ఎన్నికల్లో వాడేందుకు జగన్ ట్రై చేస్తున్నారు. దీంతో పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన అడుగులు వెయ్యబోతున్నారని టాక్ వినిపిస్తోంది. నర్సీపట్నం పర్యటన సందర్భంగా జగన్ పట్ల ప్రజల ఆరాధన, ఉత్సాహం, ఆకాంక్షలు ప్రస్తుతం ఏపీలో రాజకీయ హీటు పెంచుతున్నాయి. ఇక నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం వైద్య కళాశాల పరిశీలనపై మాజీ సీఎం జగన్ కు పెద్ద ఎత్తున ప్రజల నుంచి సంఘీభావం తెలిపారు. అయినప్పటికీ ఎన్నో ఆంక్షలు, మరెన్నో ఇబ్బందులు, కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా ప్రజా అభిమానం ముందు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే వాదనలు లేకపోలేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ బల్లగుద్ది నొక్కి వక్కానించిన సందర్భాలు ఉన్నాయి. మాజీ సీఎం పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు ఎంచుకున్న మార్గాన్ని కాకుండా కూటమి నేతలు పోలీసు అధికారులు సూచించిన మార్గాన్ని ఇవ్వడం మరోవైపు వైసీపీకి బలం చేకూరిందనే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ప్రభుత్వం విధించిన రూట్ మార్పులు, బారికేడ్లు, కొత్త నిబంధనలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పెట్టినప్పటికీ జగన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా వెళ్లి ప్రజల మనసులను పూర్తిగా గెలుచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో మాజీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర వైద్య కళాశాల పర్యటన జనప్రభంజనంగా మారింది. ఇదిలా ఉంటే విశాఖ ఎయిర్పోర్ట్ నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు దారి పొడవునా జగన్ కు జనం నీరాజనం పట్టారు. ఎన్ఏడి జంక్షన్, పెందుర్తి, సభవరం, అనకాపల్లి, తాళ్లపాలెం, మాకవరపాలెం ప్రతి చోట వేలాది మంది ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చారు. జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రజలు ఉత్సాహంగా నిలబడ్డారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు ప్రవాహం తగ్గలేదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. నీటి జల్లుల మధ్య ప్రజలు జగన్ను ఒక్కసారి చూసేందుకు తడిసిన బట్టలతో, తడిసిన జెండాలతో, పూలదండలతో ఎదురు చూశారు. జగన్ వాహనం రాగానే పూల వర్షంతో స్వాగతించారు. మా నాయకుడి కోసం ఏ కష్టమైనా భరిస్తామంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం మరింత ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ పండితుల అభిప్రాయం. ప్రజల ఆరాధన ముందు వర్షం, ఆంక్షలు, పోలీసులు కూడా అడ్డంకిగా నిలవలేకపోయారు. జగన్ స్వయంగా తడుస్తూనే 20 కిలోమీటర్ల మేర ప్రయాణం కొనసాగించి ప్రజల ఉత్సాహానికి ప్రతిస్పందించారు. మరోవైపు మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపినట్టుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గడిచిన ఎన్నికల తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోయిన వైసీపీ కార్యకర్తల్లో ఈ పర్యటనతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అగ్రనాయకులు కూడా
ఇప్పుడే సమయం ప్రజల మధ్యకెళ్లాలి అన్న భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పట్టుదల, ప్రణాళిక ఈ పర్యటన విజయానికి ప్రధాన కారణమైందన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఆంక్షలు, పరిమితులు, అడ్డంకులు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ అమర్నాథ్ విక్రమార్కుడిలా కృషి చేసి జగన్ పర్యటనను సక్సెస్ చేశారు. అన్నీ తానై ముందుండి సాఫీగా నడిపించారన్న గుసగుసలు ఆ పార్టీ నేతల్లో మొదలయ్యాయి. ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశం తర్వాత పార్టీ అగ్రనాయకత్వం గుడివాడ అమర్కి పూర్తి బాధ్యత ఇవ్వడం కూడా కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాగా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ మోడల్లోకి మార్చే నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల్లో మిశ్రమ స్పందనని వస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటు విధానంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న జగన్ సంకల్పాన్ని మర్చిపోయారా అంటూ ప్రజలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నర్సీపట్నం పర్యటనలో భాగంగా జగన్ దృష్టికి ప్రజలు పలు సమస్యలు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వినతులను అందించారు. విశాఖ ఉక్కు ప్లాంట్ విక్రయం నిలిపివేయాలని, స్థానిక కార్మికుల భవిష్యత్తును రక్షించాలని కోరారు. బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు సమస్యపై జగన్కు మత్స్యకారులు వినతులు అందించారు. అనేక గ్రామాల ప్రజలు స్థానిక సమస్యలను, సంక్షేమ పథకాలు నిలిపివేయడాన్ని కూడా జగన్ దృష్టికి తీసుకువచ్చారు. యువత ఉద్యోగాల కోసం ప్రత్యేక మద్దతు కోరింది. ఇకపోతే జగన్ పర్యటన సమయంలో ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించడం, అదే సమస్యలను నర్సీపట్నం వైద్య కళాశాల వేదికగా మాజీ సీఎం ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే ప్రజల్లో జగన్ పట్ల నమ్మకాన్ని మరింత బలపరిచాయి. మా మాట వింటారన్న నమ్మకం ఉంది అంటూ పలువురు రైతులు, మహిళలు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల్లో ఈ పర్యటన రాజకీయ పునర్జీవం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పర్యటన తర్వాత ఉత్తరాంధ్రలో వైసీపీకి కొత్త ఊపు వచ్చిందని, మళ్లీ ప్రజా వ్యూహాల దిశగా పార్టీ కదులుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశం ఫలితమేమో లేక నర్సీపట్నం పర్యటన ఫలితమో వైసీపీకి మాత్రం కొత్త ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టినట్టు మాట్లాడుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. వర్షం, ఆంక్షలు, రాజకీయ వేడి మధ్య కూడా ప్రజలు జగన్ వైపు మళ్లారు. ఇది కేవలం పర్యటన కాదు, ప్రజల మనసులో మళ్లీ చెలరేగుతున్న ఒక రాజకీయ సంకేతమనే మాట ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో కూటమి పార్టీలకు వైసీపీకి మధ్య పొలిటికల్ వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.